ఇప్పుడున్న పరిస్థితుల్లో వాసుదేవన్ గారు ఇట్ ఈస్ చాలా డెలికేట్ పొజిషన్లో ఉన్నాం. ఎందుకంటే ఒకటి, వరల్డ్ ఎకానమీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది కంప్లీట్గా ప్రతి దేశంలో. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయడం నంబర్ 1 ప్రయారిటీ. ఎస్, ఎవరు డిస్ప్యూట్ చేయట్లేదు, కానీ చేయండి. మీ దగ్గర ఐ గట్ ద బిగ్గెస్ట్ నేవీ ఇన్ ద వరల్డ్, ఇరానియన్ నేవీ మొత్తం సముద్రం కింద ఉంది. మళ్ళీ ఏం చేస్తున్నారు? వెళ్ళి ఓపెన్ చేయండి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని. వాడు మ్యాక్స్ ఏం చేస్తాడు, షిప్పుల మీద చిన్న చిన్న బోట్లు తీసుకొచ్చి అటాక్ చేస్తారు. మీద హెలికాప్టర్ అన్నీ ఉన్నాయి కదా, మీరు అటాక్ చేయండి ఆ చిన్న చిన్న బోట్స్ని, అయిపోతుంది. వాళ్ళు పారిపోతారు. లేదు, చేయరు, భయపడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ డెమోక్రాట్స్ ఏమంటున్నారంటే, ఈయన ఇంకా యుద్ధం మొదలు పెడితే మేము మళ్ళీ వార్ పవర్స్ యాక్ట్ తీసుకొస్తాం, మళ్ళీ యుద్ధాన్ని ఆపేస్తాం మేము. ఇప్పుడు నేను అదే చెప్తాను, సొల్యూషన్ ఏంటి? ఒకటి, కొత్త యుద్ధం స్టార్ట్ చేయాలంటే ఇంకో పేరు కావాలి మీకు. ఆల్రెడీ ఒక పేరు పెట్టుకున్నారు ఆయన, స్లెడ్జ్ హ్యామర్ అని చెప్పి. దానికి కూడా ఏం కాలేదు. ఆపరేషన్ ఫ్రీడమ్, బోట్లని షిప్స్లని బయటకు తీసుకొస్తా ఉన్నా. వితిన్ 12 hours విత్డ్రా చేసుకున్నారు. ఎందుకు? పాకిస్తాన్ వాడు చెప్పినట్ట నేను మాట్లాడుతున్నా ఇలాంటి. ఏం మాట్లాడింది? ఏం కాలేదు. ఒక వారం 2 వారాలు అట్లా పోయినాయి, వేస్ట్. ఇది ఒక గేమ్ ఆడుతున్నారు ఇరాన్ తెలుసు. వాళ్ళు దే ఆర్ నాట్ ఇన్ అ హరీ. వాళ్ళ ఇన్ఫ్లేషన్ 70%. ప్రొక్యూరింగ్ దేర్ వెపనరీ అండ్ షిఫ్టింగ్ వెపనరీ అంతా చేస్తున్నారు, కానీ వాళ్ళ దగ్గర తినడానికి తిండి లేదు. వాళ్ళు ప్రజలు ఇప్పుడు ఫుడ్ ఇన్ఫ్లేషన్ వచ్చేసింది కదా. ఫుడ్ ఇన్ఫ్లేషన్ 120% ఇవాళ. 120% ఇన్ఫ్లేషన్. మన దగ్గర 2-3% అయితేనే అమ్మో బాబు అని కొట్టు. వాళ్ళకి ఈవెన్ అంటే వెజిటబుల్స్కి అయితే ఇబ్బంది లేదు వాళ్ళకి, ఎందుకంటే రిచ్ నేషన్. అంటే కానీ ఎక్కడి నుంచి వస్తుంది? మీకు రావాలి కదా. షిప్స్ అన్ని ఆపేశారు. పాకిస్తాన్ వైపు నుంచి వస్తుంది కొంచెం, అంతే. తుర్క్మెనిస్తాన్ సైడ్ నుంచి వస్తుంది. కానీ ఎంత? దిస్ ఎ హ్యూజ్ నేషన్, 90 million people. ఇట్స్ నాట్ ఎ స్మాల్ నేషన్. కువైతో, బహరీనో, ఖత్తర్ కాదు ఇది. ఖత్తర్ ఎంత? 150 kilometer లెంగ్త్ అండ్ 50 kilometer మన హైదరాబాద్ కూడా లేదంత. 4 లక్షల పాపులేషన్. మన దగ్గర వార్డులో ఉంటుంది, జిహెచ్ఎంసీలో. ఇది వీళ్ళ సో అమెరికా చేయాల్సింది వాక్ యువర్ టాక్ అంటారు ఇంగ్లీష్లో. మీరు ఇంత పెద్ద పెద్ద మాటలు అంటారు. బెస్ట్ ఎయిర్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్, బెస్ట్ నేవీ ఇన్ ద వరల్డ్, బెస్ట్ ఆర్మీ. ఏం చేసుకుంటున్నారు వాళ్ళు పెట్టి? డిస్ప్లే కోసం పెట్టుకున్నారా? వాళ్ళని యూజ్ చేయండి. ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయండి. ఇరాన్కి ఒకటే లాంగ్వేజ్ తెలుసు, లాంగ్వేజ్ ఆఫ్ బాంబింగ్. వాళ్ళు భయపడుతుంది అదొకటే. కరెక్ట్, వాళ్ళు కొడతారు, వాళ్ళు అక్కడ మిసైల్ కొడతారు. వాళ్ళని కొట్టండి. మళ్ళీ ఇజ్రాయెల్ చెప్తే వాళ్ళు చేపిస్తారు, మీరు చేయక్కర్లేదు. పక్కన నిలబడి చూడొచ్చు మీరు. ఇజ్రాయెల్ విల్ డూ ఇట్ ఫర్ యూ. ఇజ్రాయెల్ అలో చేయట్లేదు కదా. అలో చేయట్లేదు, అదే కదా. నెటన్యాహుకు అదే కోపం వస్తుంది. అక్కడ ఆపోజిషన్ లీడర్స్ అదే అంటున్నారు. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ మమ్మల్ని అమ్మేసుకున్నాడు ఈ అరబ్ నేషన్స్ కోసం. వాళ్ళందరూ వాళ్ళు సెల్ఫిష్ మోటివ్ చూసుకుంటున్నారు. సౌదీ అరేబియా ఉండి, ఖతర్ ఉండి, బహ్రెయిన్ ఉండి, కువైత్, ఎవరైనా కానివ్వండి. నౌ వీ హ్యావ్ టు ఫినిష్ దెమ్ ఆఫ్. మీరు అటాక్ చేయాల్సిందే. ఆ చేయాల్సిన అటాక్ మీరు అదే రోజు చేయాలండి. ఏ రోజు? 4వ రోజు, 5వ రోజు చేయాలండి. మీరు ఇరాన్కి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, అప్పుడు వాళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేశారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర 2 weapons ఉన్నాయి మెయిన్గా. 2 ట్రంప్ కార్డులు నేను చెప్పాను చూడండి. ఒకటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్, ఒకటి న్యూక్లియర్ వెపన్స్. రెండింటితో ఆడుకుంటున్నారు అమెరికాతో. ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన ప్రాబ్లం ఏంటంటే, ఈ ముందు ట్వీట్ మొదలు చేస్తే, ట్వీట్ బంద్ చేస్తే చాలా బాగుంటుంది. చేస్తూనే ఉంటాడు. నేను ఒక AI జనరేటెడ్ ఇమేజ్ పెట్టాడు, ఏదో ఒక ఇరానియన్ నేవీ షిప్ని కొడుతున్నాను చూడండి అని చెప్పేసి. వాళ్ళ నేవీ లేదని మీరే చెప్పారు, మళ్ళీ ఇక్కడ నుంచి కొడుతున్నారు న్యూ. అది కూడా AI జనరేటెడ్ ఇమేజ్. ఏంటి మీరు? అమెరికన్ ప్రెసిడెంటా, లేకుంటే ఒక ఆఫ్రికన్ నేషన్లో ఒక ఏదో ఆర్మీ కూలో పైకి వచ్చిన నేషన్ లీడరా? అర్థం కావట్లేదు. ప్రజలు మీ మీద నవ్వుతున్నారు. 71%, 72% మంది ఈ వార్ని అపోజ్ చేస్తున్నారు. మీరు ఎట్లయినా క్లోజ్ చేయండి. వాడు యురేనియం ఇవ్వకపోతే పోనీ ఇజ్రాయెల్ దగ్గర చెప్పాలి, నువ్వు చూసుకో బాబు, మేము పోతున్నాం, మాకు తెలియదు. అది కాకుండా అవుతుంది, సంతకం అవుతుంది, వాళ్ళు వచ్చారు, రూమ్ బయట వచ్చారు, మేము ఇక్కడ ఉన్నాం, వాళ్ళు అక్కడ ఉన్నారు. ఏం జరిగింది? నథింగ్. అండ్ దిస్లో ఐమ్ టెలింగ్ యూ ద బిగ్గెస్ట్ ఫ్రాడ్ దీంట్లో ఈజ్ అసీమ్ మునీర్. ఓకే, మొన్న అసీమ్ మునీర్ ఇంకా మిగతా లీడర్స్ అని మాట్లాడని చెప్పారు ప్రెసిడెంట్ ట్రంప్. ట్వీట్ ఎవరు చేశారు తెలుసా? షబాజ్ షరీఫ్. ఏది? కరాచీలో కూర్చుని, ఇస్లామాబాద్లో కూర్చొని ఈ కాల్లో పార్టిసిపేట్ చేయని మనిషి ట్వీట్ చేస్తున్నాడు, ఓ వెరీ గుడ్ ప్రెసిడెంట్ ట్రంప్, మీరు చాలా మంచి పని చేశారని. అంటే అది యాజ్ ఇట్ ఈస్ కదా. అది ఉర్దూలో ఒక సేయింగ్ ఉంది, బేగానీకి షాదీ మే అబ్దుల్లా దీవానా అని చెప్పి. ఎవడదో పెళ్ళి, వాడు భారత్లో డ్యాన్స్ చేస్తున్నట్ట. ఇది అయిపోయింది షబాజ్ షరీఫ్ సంగతి. మీరు హూ ఆర్ యూ? పాకిస్తాన్ రోల్ ఏంటి దీంట్లో? ఏం లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళు వాడుకుంటున్నారు, వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. ఇది అయిపోయిందో కరేపాకు పడేస్తున్నాడు, పక్కన పడేస్తాడు వాడిని. నువ్వెవడు రా అని అంటాడు, రేపు హూ ఆర్ యూ, ఐ డోంట్ నో అంటాడు. చూడండి, అదే జరగబోతుంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఇంకా 2 సంవత్సరాలు ఉంటాడు, దాని తర్వాత వచ్చే ప్రెసిడెంట్ చూసుకుంటాడు ఈయన సంగతి.
నువ్వు మాత్రం ఇంత పెద్ద గేమ్ ఆడావు. సౌదీ అరేబియాలో తీసుకెళ్ళి నీ ప్లేన్లను అక్కడ పెట్టుకున్నావు. 4,000 మంది సోల్జర్స్ అక్కడ పెట్టుకున్నావు. ఇరాన్ది 5 ఎయిర్క్రాఫ్ట్ మీద పడింది ఇస్లామాబాద్లో. అదేం చేస్తుంది అక్కడ? ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లేదంటాడు. 5 ప్లేన్లు అక్కడ పడి ఉన్నాయి, పాకిస్తాన్లో ఉంది. ఏమనంటే ఇరానియన్ లీడర్స్ అప్పుడప్పుడు వస్తున్నట్టు వాళ్ళకి ఎస్కాట్ కోసం బెస్ట్. ఏం రోడ్డు మీద ప్లేన్లు నడిపిస్తారా మీరు ఎస్కాట్ కోసం? మోస్ట్ రిడిక్యులస్ ఎగ్జాంపుల్. అండ్ ఇట్లాంటి క్యారెక్టర్ అసీం మునీర్ లాంటి వాళ్ళు ఐఎస్ఐ చీఫ్గా ఉన్నప్పుడు వాళ్ళు ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ చాలా క్లోజ్ రిలేషన్షిప్ డెవలప్ చేసుకున్నారు. అప్పుడున్న కాసిం సులేమానీ క్లోజ్ ఫ్రెండ్ ఉండే, యుఎస్ చంపిన రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ ఫస్ట్ టర్మ్లో, ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ టర్మ్లో క్లోజ్ ఫ్రెండ్ అసీం మునీర్. అట్లాంటి మనిషిని మీరు వాడుకుంటున్నారు. పెహల్గామ్లో టెర్రరిస్ట్ అటాక్ చేపించిన మనిషి అసీం మునీర్, వాడు జైల్లో ఉండాలి, వాడిని మీరు వాడుకుంటున్నారు. సింపుల్ ఎగ్జాంపుల్. ఎందుకు సార్ మొన్న హంసా ఫ్యూనరల్కి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అక్రాస్ ద గ్లోబ్ అందరూ అటెండ్ అయ్యారు. అదే విజువల్స్ వచ్చినాయి, వాళ్ళకి షెల్టర్ ఇచ్చావు నువ్వు. మీరు రేపు ఒసామా బిన్ లాడెన్ చనిపోలేదు అనుకోండి, ఇంకా ఉన్నాడు అనుకోండి, 9/11 అటాక్ జరిగింది. మీరు రేపు ఒసామా బిన్ లాడెన్ని పీస్ టాక్స్లో వాడుకుంటారా? ఇంకొకరితో కొట్లాడ జరిగితే? ఇది అట్లా అయిపోయింది. ఇది రిడిక్యులస్. మనం చెప్తున్నాం అరే వాడు టెర్రరిస్ట్ నెంబర్ 1, వాడు కాదు వాడు పీస్ టాక్స్, వాడికి పీస్ నోబెల్ పీస్ ప్రైజ్ గివెన్ Z+ సెక్యూరిటీ వాళ్ళకి అక్కడ అదంతా ఉంది. పోనీయండి, వాట్ డెడ్ దమ్ డూ వాట్ దే వాంట్, కొట్టి జావనండి వీళ్ళు. మనకు చాలా పక్కన కూర్చొని చప్పట్లు కొడతాం మనం. అదే జరగబోతుంది ఫైనలీ. వీళ్ళకి ఏంటంటే ఒకటి వాళ్ళ రిలీజియన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. వీడు షియా, వాడు సున్నీ, ప్రాబ్లం లేదు అప్పుడు కూడా. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే దీని నుంచి ఏమైనా వస్తే, డబ్బులు వస్తే మాకు ఏదైనా 10 పైసలు ఇస్తాడని చెప్పి అసీం మునీర్ కూర్చున్నాడు, షబాజ్ షరీఫ్ పక్కన కూర్చున్నాడు చెప్ప తీసుకొని. ఇది వీళ్ళ సంగతి. సో ఐ థింక్ ప్రెసిడెంట్ ట్రంప్ని వీళ్ళందరూ కలిసి దే మేకింగ్ అ ఫూల్ ఆఫ్ హిమ్ అంతే. మార్కో రూబియో నిన్న పెద్ద మాట్లాడినాడు ఇక్కడ వచ్చి, అయిపోయింది సంతకం అయిపోయింది, మేము పెన్ తీసుకున్నాం, పెన్ ఇట్లా రెడీ పెట్టుకున్నాం, సంతకం ఎక్కడ పేపర్ తీసుకోరా అని చెప్పాడు. ఎవరు కేర్ చేశారు సార్ మార్కో రూబియో? నథింగ్ హ్యాపెండ్, జీరో. అదే నాకు మళ్ళీ వాసుదేవన్ గారు, ఇది ఎప్పటి నుంచో రిపీట్ అవుతుంది. మీరు చూడండి, ఇది February 20th తర్వాత March 3rd, March 5th, March 11th, ప్రతి 2-3 రోజులకు ఒకసారి మేము ఒప్పందం చేయబోతున్నాం, నేను బాంబింగ్ చేయబోతున్నాను, లేదు నేను విత్డ్రా చేస్తున్నాను, సీజ్ ఫైర్ పెడుతున్నాను. క్రెడిబిలిటీ ఈస్ గాన్ టు జీరో ప్రెసిడెంట్ ట్రంప్ది. అదే జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.